శ్రీ మాత్రే నమః. ఈరోజు సింగపూర్లో తెలిసిన మిత్రుని వాళ్ళ ఇంట్లో వాస్తు కొన్ని పాయింట్స్ మాత్రం మేజర్గా చెక్ చేస్తున్నాను. వారు ఇక్కడ జాబ్ చేస్తున్నారు కాబట్టి ముందుగా వారికి జాబ్ ప్రాబ్లం ఉందా లేదనేది, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందా అనేది చెక్ చేస్తున్నాను. దాంట్లో భాగంగా ఇది సెంటర్ పాయింట్లో నిల్చున్నాను నేను ఇంట్లో. ఈ సెంటర్ పాయింట్ నుంచి జాబ్ పాయింట్, జాబ్ ప్రాబ్లం అనేటువంటి పాయింట్ పెట్టాను శాంపుల్. దీంట్లో ఇది ఇక్కడ ఉందా లేదని ఐడెంటిఫై చేస్తున్నాను. ఇందులో జాబ్ ప్రాబ్లం అనేది పాయింట్ నెగిటివ్ చూపిస్తుంది. మరి ఇది ఏ డైరెక్షన్, ఎక్కడ ఉంది ఈ జాబ్ ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేయాలి. ఇది ఇక్కడ చూపిస్తుంది. ఇంకో జాబ్ ప్రాబ్లం అనేది ఈ డైరెక్షన్ లో చూపిస్తుంది. మనం ఎక్కడైనా వెతకాలి. ఇప్పుడు జాబ్ ప్రాబ్లం ఇక్కడ అనిపిస్తుంది. ఎత్తులో ఉన్నదా లేకపోతే ఎక్కడి నుంచి చేద్దా? ఇక్కడ ఎత్తులు చూసి ఇక్కడ లేదండి, మళ్ళీ డైరెక్షన్ ఎక్కడ చూపిస్తుంది. జనరల్గా అయితే ఎత్తులో ఉంటే ఇక్కడ చూపించేది, డైరెక్షన్ లా చూపిస్తుంది. అంటే ఈ కవర్ లో మనకి ఇక్కడ జాబ్ ప్రాబ్లం అనేది చూపిస్తుంది. కవర్ లో ఏంటంటే చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇక్కడ పెట్టేస్తున్నాను ఈ కవరు, ఈ ప్లేట్ తో సహా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రీచెక్ చేస్తున్నాను. ఇక్కడ దాని ఎఫెక్ట్ చూపిస్తుంది, ఇక్కడ పాయింట్ లేదు. మళ్ళీ ఈ డైరెక్షన్ చూస్తున్నాను. ఇక్కడ నుంచి చూసినా కూడా అలా చూపిస్తుంది. ఇక్కడ నెగిటివ్ చూపిస్తుంది. దేంట్లో నెగిటివ్ ఉంది అనేది ఇప్పుడు మనం ఒకసారి రీచెక్ చేయాలి. ఇందులో బాస్మతి రైస్ ఉన్నాయండి. బాస్మతి రైస్ ఇక్కడికి వస్తున్నాను. ఈ రైస్ లో నెగిటివ్ ఉందా, మరి దేంట్లో ఉందో ఒకసారి చూపిస్తాం. రైస్ లో ఏం లేదండి, మళ్ళీ అటువైపు చూపిస్తుంది. ఒకసారి ఇదిగో జాబ్ ప్రాబ్లం నెగిటివ్ ఎనర్జీ లాంటి కవర్ లో ఉందండి. ఈ జాబ్ ప్రాబ్లం అనేది ఇది ఎంతవరకు స్ప్రెడ్ అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం. ఇంతవరకు దాని యొక్క రేడియేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు సెంటర్ పాయింట్ కి కవర్ దగ్గరికి వెళ్ళేసరికి మనకి ఏం చేస్తుంది, టోటల్ ఓపెన్ అవుతుంది. 100% ఇక్కడ నెగిటివ్ ఉంది. ఇది తీసి మనం అటు విసేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ చూపించట్లేదు, ఎక్కడ ఉంది అక్కడ చూపిస్తుంది. మళ్ళీ ఇక్కడ వెళ్ళి చూస్తే అది ఇక్కడ చూపిస్తుంది. ఈ కవర్ తీసి మనము ఇలా విశ్లేషిస్తున్నట్లయితే ఇలా చూడండి, ఇక్కడ ఉంది నెగిటివ్, అక్కడనే ఉంది నెగిటివ్. ఇది ఇక్కడ చూపిస్తుంది. కాబట్టి మనము కొన్ని నెలల పాటు ఇలాంటి కవర్స్ బయట నుంచి తెచ్చినటువంటి అలాగే నిలువ పెట్టుకుంటే వాటి వలన ఆ నెలలో మనకి ఏదైనా జాబ్ లో ప్రాబ్లం వచ్చేసి ఆ జాబ్ ఊడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు రిమూవ్ చేస్తే ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ దేంట్లో ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి ఎప్పటికప్పుడు నీట్ గా పెట్టుకోవడం, ఇల్లును ఎప్పటికప్పుడు అన్ని కూడా క్లీన్ చేసుకోవడము, ఇలాంటివి పెట్టుకోవడము. పాత్రలు మళ్ళీ మార్చకుండా ఒకసారి మనం ఇట్లా సైంటిఫిక్ రెమెడీ చేసుకున్న తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం వాడే వస్తువులో లేదు అని అనుకున్నప్పుడు వాటిని ఎక్కువ కాలం పాటు వాడుకునే ప్రయత్నం చేయాలి. చేయడం వల్ల మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ జరిగే అవకాశం ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని అందరు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి ప్రార్థిస్తున్నాను. హరి ఓం తత్సత్.